ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. వెంట్రుకల వ్యాపారం చేసుకుంటున్న ఒక స్త్రీ తన వ్యాపారం నిమిత్తం ప్రతి ఇంటికి వెళ్ళి వెంట్రుకలకు పిన్నీసులు మరికొన్ని వస్తువులు ఇస్తాం అని అడిగి వెంట్రుకలు ఇప్పించుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒక ధనవంతురాలైన స్త్రీ ఈ వ్యాపారం చేసే స్త్రీని పిలిచి తన దగ్గర ఉన్న వెంట్రుకలు ఇచ్చి పిన్నీసులు ఇప్పించుకుంటూ, అన్ని వెంట్రుకలకు కొన్ని పిన్నీసులేనా అని ధనవంతురాలు అన్నప్పుడు ఆ వ్యాపారం చేసే స్త్రీ కావాలంటే అన్నీ తీసుకోమ్మా అని అన్నప్పుడు అప్పుడు ఆ ధనవంతురాలు, నేను అడిగిన వెంటనే అన్నీ ఇచ్చేస్తున్నావేంటి, ఇన్నేనమ్మా ఇచ్చేది అంటారు, కానీ నీవు అన్నీ ఇస్తున్నావేంటి అని అన్నప్పుడు ఆ వ్యాపారపు స్త్రీ, దీని వెనుక పెద్ద కథ ఉంది, ఇప్పుడు చెప్పలేను, నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో, లేకపోతే నేను ఇచ్చినవి తీసుకో అని ఆ వ్యాపారపు స్త్రీ అనగానే ఆ ధనవంతురాలు, ఏమి చేస్తానులే, జీవితమే పోతుంటే ఈ వెంట్రుకలు పోతే ఏమిలే అని అనగానే ఆ వ్యాపారం చేసే స్త్రీ, ఏమ్మా ఏమైంది అంత బాధగా ఉన్నావు అని అనగా, ఏమ్మా నా కష్టాలు నువ్వేమైనా తీరుస్తావా, మా కష్టాలు మేమే తీర్చుకోలేకపోతున్నాం అని ఆ ధనవంతురాలు అనగానే ఆ వ్యాపారం చేసే స్త్రీ, నేను తీర్చలేను, కానీ నాకు ఒక ఆయన తెలుసు, ఆయన తీరుస్తాడు అని అనగానే ఆ ధనవంతురాలు, నిజమా, తప్పక నా కష్టాలు తీరుస్తాడా, ఇంతకీ ఈ చిన్న వ్యాపారం చేసే స్త్రీవి అంత పెద్ద ఆయన నీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలుసు అమ్మా అని అనగానే ఆ ధనవంతురాలు తన ఇంటి పెరట్లో ఉన్న వేప చెట్టు దగ్గరకు ఆమెను తీసుకువెళ్ళింది. ఆ వ్యాపారం చేసే స్త్రీ తాగడానికి నీళ్లు అడగగా ఆమె నీళ్లు తెచ్చి ఇచ్చి ఇద్దరూ ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ ధనవంతురాలని ఆ స్త్రీ అడిగింది, అమ్మా నీకు సమస్య ఉంది అన్నావు, ఏమిటా సమస్య అని అనగానే ఆమె తన ఇంట్లో ఉన్న సమస్య అంతా చెప్పి ఆమె ముందు ఏడ్చినప్పుడు ఆ వ్యాపారం చేసే స్త్రీ, అమ్మ ఏడవకు, కన్నీళ్లు తుడిచి జీవితాలు బాగు చేసి బాధలు నివారించే ఒక ఆయన నాకు తెలుసు, ఆయన గురించి చెప్పమంటావా అని అనగానే ఆమె ఎంతో ఆశతో ఎవరో చెప్పు అని అనగానే ఆ చదువురాని స్త్రీ లోక రక్షకుడైన యేసయ్య గురించి, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు, ఆ స్త్రీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పి ఆ యేసును నమ్మి ఆయనను ఏది అడిగినా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఇంత చిన్న వ్యాపారంలో కూడా నేను సంతోషంగా ధారాళంగా అందరికి ఇవ్వగలుగుతున్నాను అని అంటే ఆయన నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టే అని ఆ స్త్రీ ఆ ధనవంతురాలతో చెప్పగానే ఆ ధనవంతురాలు, నా సమస్య గురించి ఆయనకి చెప్పవా అని అడిగి ఇద్దరూ కలిసి ఆ చెట్టు క్రిందే దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఆ ధనవంతురాలి ఇంటికి ఆ స్త్రీ వెళ్ళి ఆ స్త్రీ సమస్య గురించి ప్రార్థనలో, దేవా ఈమె సమస్య అప్పు, ఈ అప్పును తీసివేస్తున్నందుకు నీకు వందనాలు అని నమ్మి ప్రార్థించగానే తక్కువ రోజులలోనే ఆ అప్పును ఆశ్చర్యకరంగా దేవుడు తీర్చివేయగా ఆ ధనవంతురాలి కుటుంబం యేసును నమ్మి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న వ్యాపారం చేసుకుంటున్న స్త్రీలో ఉన్న ప్రార్థనా జీవితం, ప్రార్థనా శక్తి ఒక అన్యురాలి సమస్య పోవడంతో పాటు ఆ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించగలిగింది. ఒక చదువులేని స్త్రీ ప్రార్థన విని కార్యం చేసిన దేవుడు నీవు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం చేయడా? నెబుకద్నెజరు రాజుకు కల వచ్చినప్పుడు ఆ రాజు కలను తెలియచెప్పుటకై శకునగానులను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలిపించి రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల మర్చిపోయాను, కాబట్టి ఆ కలభావం నాకు తెలియజేయకపోతే మీరు తుత్తునీలుగా చేయబడుదురు అనగా చంపబడుదురు అని చెప్పగానే ఎవరు ఆ కలభావం చెప్పలేదని రాజు కోపముతో బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇవ్వగా ఈ విషయం తెలుసుకున్న దానియేలు రాజు వద్దకు వెళ్ళి, నేను నీ కలభావంను చెబుతాను, కానీ నాకు కొంచెం సమయం ఇవ్వమని అడిగి దానియేలు తన ఇంటికి పోయి తన 3 స్నేహితులతో, మీరు
ఎవరూ నశించకుండా ఉండుటకు ఆ రాజు యొక్క కల మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకుందాం. తప్పకుండా దేవుడు మనకు కలభావమును తెలియచేస్తాడని చెప్పి ప్రార్థించినప్పుడు ఆ రాత్రి దానియేలుకు దేవుడు ఆ కలభావమును తెలియచేస్తాడు. దానియేలు ఆ విషయాన్ని రాజునకు తెలియచేసినప్పుడు రాజు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరుచువాడినై ఉన్నాడని దానియేలును బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను తన 3 స్నేహితులను విచారణకర్తలుగాను నియమించడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు రాజు యొక్క కలభావం తెలియాలి అంటే దేవాది దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా మనం అడిగింది దేవుడు ఇస్తాడు అని నమ్మి ప్రార్థించాడు. దేవుడు దానియేలు తన స్నేహితుల ప్రార్థన విని కార్యం చేశాడు. ఆ చదువురాని స్త్రీ కూడా దేవునికి ప్రార్థిస్తే ఆయన మనం ఏది అడిగినా దేవుడు మనకు ఇస్తాడని నమ్మి ప్రార్థించినప్పుడు ఆ అన్యురాలైన ధనవంతురాలు అప్పు కొట్టివేయబడింది. కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నా దిగులు చేయక, బాధపడక, మనుషులను ఆశ్రయించక, వారిని నమ్మక, వారిపై ఆధారపడక, దానియేలులా ఆ వ్యాపారపు స్త్రీలా దేవుని మీద ఆధారపడు, దేవునికి ప్రార్థించు, అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ము, దేవుని కార్యాలు పొందుకో. అట్టి ప్రార్థనా శక్తి దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.